హాయ్ వెల్కమ్ టు యోయో సినిటాకిస్. యంగ్ అండ్ టాలెంట్ నటి తేజస్వి మదివాడ పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మహేష్ బాబుతో ఒక్కసారి ఇంకోసారి అంటూ చెప్పిన డైలాగ్తో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు ఆడియన్స్లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తుంది. ఐస్ క్రీమ్ అనే చిత్రంలో తేజస్వి మదివాడ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తేజస్వి మదివాడకు తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చాక మరింత క్రేజ్ సొంతం అయింది. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తేజస్వి మదివాడ కంటెస్టెంట్గా పాల్గొంది. అయితే హౌస్లో ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చకు టెలివిజన్ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఆమె ముక్కుసూటి తనంతో అందరికీ గుర్తుండిపోయింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తేజస్వి మదివాడకు మంచి పేరు దక్కడంతో పాటుగా కెరీర్ కూడా బాగానే నడిచింది. అయితే బిగ్ బాస్ సీజన్ తర్వాత తేజస్వి మదివాడ టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవదీప్కు మంచి స్నేహం ఏర్పడింది. పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరూ ఎంతో క్లోజ్గా మాట్లాడుకుంటూ కనిపించారు. నవదీప్కు యాక్సిడెంట్ అయిన సందర్భంలోనూ తేజస్వి స్పెషల్ కేర్ తీసుకుంది. దాంతో వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ రూమర్లపై తాజాగా తేజస్వి మదివాడ స్పందించింది. తేజస్వి మదివాడ మాట్లాడుతూ, నా జీవితం తెరిచిన పుస్తకం. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక చాలా పీక్స్ చూశాను. నా బాయ్ ఫ్రెండ్ను కోల్పోయాను. నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. నా కోసం తపన పడే వారికి ఎప్పుడూ రుణపడి ఉండాలనుకుంటాను. ఈ క్రమంలోనే నవదీప్ కూడా నాకు మంచి స్నేహితుడు. కానీ చాలామంది నవదీప్తో పెళ్ళి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు. క్లోజ్గా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిందేనా? నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే నేను ఎంతమందితో డేటింగ్ చేశానో అనేది మీకే తెలుస్తుంది. నవదీప్తో నాకు మంచి స్నేహం మాత్రమే ఉండింది అని చెప్పుకొచ్చింది. ఆ రూమర్లలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక గతంలోనూ నవదీప్ ఈ రూమర్లను కొట్టిపడేశారు.